హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ముందుగా మీ అందరికీ కూడా హృదయపూర్వక గురు పౌర్ణమి శుభాకాంక్షలమ్మ. ఈరోజు సాధారణమైన పౌర్ణమి కాదు. మన భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో గురు పౌర్ణమి అనేది గురువును స్మరించుకునే ఆయనకు కృతజ్ఞత తెలిపే అత్యంత పవిత్రమైన రోజమ్మ. ఎందుకంటే మన జీవితంలో జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే జీవితానికి అర్థం చెప్పేది మాత్రం గురువు. అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి నడిపించేది గురువు. మనకి ఎన్నో భయాలుంటాయి, ఆ భయాల నుంచి ధైర్యానికి తీసుకెళ్లేది గురువు. చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్లేదే గురువు. అందుకే మన పెద్దలు గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర అని గురువును దైవ స్వరూపంగా భావించారు. సో నా జీవితంలో కూడా నా గురువు గారి ఆశీర్వాదం లేకపోతే ఈరోజు నేను మీ ముందు ఈ సేవతో రావడం సాధ్యమయ్యేదే కాదు. సాధ్యమయ్యేదే కాదమ్మా. నా గురువు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటున్నానమ్మా. అలాగే ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ కూడా జ్ఞానము, శాంతి, ధైర్యము, సరైన మార్గదర్శకత్వం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ పవిత్రమైన గురు పౌర్ణమి ఎనర్జీలో మీకు మీ పర్సన్కి సంబంధించిన ఎనర్జీస్లో ప్రస్తుతం ఏం కనిపిస్తుంది, మీ బంధంలో ఎలాంటి మార్పులు రూపుదిద్దుకుంటున్నాయి, మీ ఇద్దరి ప్రయాణానికి సంబంధించిన ఏ మార్గదర్శకత్వం ఈరోజు కార్డ్స్ ద్వారా కనిపిస్తుంది స్పష్టంగా చూద్దాం. ఈ పవిత్రమైన రోజులో టారో కార్డ్స్ ద్వారా ప్రశాంతంగా తెలుసుకుందాం యూనివర్స్ కన్వే చేసేది. సో మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఇది గురు పౌర్ణమి స్పెషల్ రీడింగ్ కదా. సో స్పెషల్ రీడింగ్ని మనం ప్రారంభించుకుందామమ్మా. సో ఒక జీవితంలో ఒకే గురువు ఉండరమ్మా. ఒక్కొక్క ఫేజ్లో ఈ టైంకి వీరు మనకి గురువు అవుతారు, ఈ టైంకి వీరు మనకి గురువు అవుతారు. సిచ్యువేషన్స్ ఓరియంటెడ్గా ఉండే గురువు వేరు, త్రూ అవుట్ ద లైఫ్కి ఒక పర్టికులర్ గురువు ఉంటారు. అసలు జీవితమే పరమార్థం చెప్పే గురువు, ఆ గురువు వేరు. సో ఏదైనా సరే గురువు అంటే గురువు అమ్మ. ఆ గురువు ఆ పర్టికులర్ టైంలో మనకు అక్కడ లేకపోతే మన జీవితం ఎటెళ్లాలో తెలియక అర్థం లేకుండా అక్కడ నిలిచిపోతుంది. నేను అంతకు మించి నేను ఇంకా స్టాప్ ఎందుకు చేసేసానంటే, నాకు దైవం ఎంతో గురువు అంతే, అదనమాట. సో నేను దైవాన్ని తలుచుకుంటే ఆటోమేటిక్గా నాకు ఎమోషనల్ అయిపోతాను దైవశక్తికి. నేను ఫస్ట్ కాన్సెప్ట్ ఇంకా రీడింగ్లోకి వెళ్ళిపోదామమ్మా. సెకండ్ కాన్సెప్ట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. 6 cards. Okay. 7th one, 8th one, 9th card set, 10th one, 11th one, 12th one, 13th card set. 13 తీసుకుందాము. ఫస్ట్ కార్డ్ సెట్ 9 of Wands, 4 of Cups, 5 of Pentacles, 5 of Wands, Ace of Wands, Ace of Swords కనిపిస్తున్నాయమ్మా అన్ని కార్డ్స్. 7 of Cups, 3 of Wands,
జడ్జ్‌మెంట్, 10 ఆఫ్ వ్యాన్స్, 9 ఆఫ్ స్పాట్స్, 8 ఆఫ్ వ్యాన్స్. ఇది ఇక్కడ పెడతాను. ఓకే. 9 ఆఫ్ పెంటికల్స్. ఓకే కదమ్మా, కనిపిస్తుంది కదా కార్డ్. సో 9 ఆఫ్ పెంటికల్స్ ఇస్ ద ఫైనల్ కార్డ్ సెట్. ఫస్ట్ కార్డ్ మనకి ఇక్కడ 9 ఆఫ్ వ్యాన్స్ కదమ్మా. సో ఈ 9 ఆఫ్ వ్యాన్స్ ఒక బలమైన సందేశం కనిపిస్తుంది నాకు ఇక్కడ. ముందుగా నా వ్యూవర్స్కి మీరు చాలా దూరం వచ్చారమ్మా. ఈ మాట నేను ఊరికే చెప్పడం లేదు. ఈ కార్డ్ చెప్తున్న విషయం ఏమిటంటే, మీ జీవితంలో మీరు మానేయడానికి అవకాశం చాలా వచ్చాయి. ప్రేమలో, కుటుంబంలో, స్నేహంలో, ఇంకా జాబ్ రిలేటెడ్‌గా, లేదా మీ జీవిత ప్రయాణంలో ఇక నా వల్ల కాదు, డ్రాప్ అయిపోదాము అని మీరు అనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి అనేది కన్వే అవుతుంది. కానీ చూడండి, ఈరోజు కూడా మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు అంటే, మీ లోపల ఒక ఆశ ఇంకా చచ్చిపోలేదు. మీరు ఓడిపోలేదు, మీరు అలసిపోయారు, కానీ విరిగిపోలేదు. అది డిఫరెన్స్ ఇక్కడ. ఈరోజు గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి పవిత్రమైన రోజున ఈ కార్డ్ మీకు గుర్తు చేస్తున్న మొదటి విషయం ఏంటంటే అమ్మ, మీరు ఇప్పటి వరకు నిలబడ్డ ధైర్యాన్ని ఏదైతే ఉందో ధైర్యంగా నిలబడ్డారు. దానికి తక్కువేమీ అంచనా, అది తక్కువ విషయం కాదు, మామూలు విషయం కాదు. దాన్ని తక్కువ అంచనా వేయొద్దు అసలు. ఇక్కడ మీరు అనుభవించిన బాధలు అది మీ బలహీనత కాదమ్మా. అవి మీ మీ యొక్క పేషెన్స్, సహనానికి నిదర్శనాలు అవి. అవి కన్వే అవుతున్నాయి. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ కూడా కన్వే అవుతుంది. ఇక్కడ మీ ఎనర్జీస్ కన్వే అవుతున్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్ కన్వే అవుతున్నాయి నాకు ఇక్కడ. మీ పర్సన్ ఎనర్జీ వారి మనసులో కూడా ఒక యుద్ధం నడుస్తుందమ్మా. బయటికి ఎంత గట్టిగా కనిపించినా లోపల మాత్రం వారు తీసుకున్న కొన్ని డెసిషన్స్ గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించే ఫేజ్లో ఉన్నారు ఇక్కడ. కొన్ని మాటలు, కొన్ని సంఘటనలు, కొన్ని జ్ఞాపకాలు వారిని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు ఇక్కడ. మీరు ఎంత కాలం వారిని మిస్ అయ్యారో, అలాగే కొన్ని సందర్భాల్లో ఇక్కడ మీరు లేరు అన్న ఖాళీని వారు కూడా అనుభవిస్తున్నారు, ఆ ఎంప్టీనెస్. ఈ కార్డ్ అదే స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ కార్డ్ ఒక విషయం చెప్తుందమ్మా, బంధం పూర్తిగా ముగిసిపోలేదు కొంచెం కూడా, కానీ ఈ బంధం విలువ, దీని గురించి ఆలోచించే దశ మాత్రం ఇంకా కొనసాగుతుంది. అంటే దాన్ని కంటిన్యూ చేసేది కనిపించట్లేదు, కానీ అలా అని ఎండ్ అయింది తెలియట్లేదు. బట్ ఈ బంధం యొక్క విలువని ఐడెంటిఫై చేసి తెలుసుకొని ఆ జ్ఞానం తెలుసుకునే విధానం ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్. ఓకే. సో అది ఇక్కడ నాకు 9 ఆఫ్ వ్యాండ్స్ వరకు కనిపిస్తున్న మీది మీ పర్సన్ ఎనర్జీస్. నాకు ఆల్ ఓవర్గా కూడా మీది మీ పర్సన్ ఎనర్జీస్ ఇద్దరివే వస్తున్నాయి నాకు ఈరోజు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, 4 ఆఫ్ కప్స్. ఈ కార్డ్ ఏంటంటే చాలా లోతైన ఫీలింగ్స్ని చూపిస్తుందమ్మా ఇక్కడ. ఈరోజు నా వ్యూవర్స్ ఈరోజు ఈ కార్డ్ ఒక ప్రశ్న అడుగుతుందమ్మా మిమ్మల్ని. మీరు మీ బాధలో అంత మునిగిపోయి మీ జీవితంలో ఇంకా ఉన్న ఆశీర్వాదాలను మర్చిపోతున్నారా అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. కొన్నిసార్లు ఒక వ్యక్తి మన జీవితంలో దూరం అవ్వడం వల్ల మొత్తం జీవితం ఖాళీ అయిపోదని అనిపిస్తుంది ఇక్కడ కంప్లీట్గా. మీరు అది ఫేస్ చేసి వచ్చారు, మీకు తెలుసు ఆ విషయం. ఇంకంతా అయిపోయింది, ఇంకేది లేదు. సో మొత్తం ఎంటీ అయిపోదు. యాక్చువల్లీ మీరు అయిపోయిందనేసి మీరు అది ఫీల్ అయ్యారు, ఆల్రెడీ చాలాసార్లు ఫీల్ అయ్యారు. ఇంక నా జీవితం మొత్తం అయిపోయింది, ఇక ఈ వ్యక్తులు దూరం అయ్యారు, నా జీవితం మొత్తం అయిపోయింది. కానీ ఇప్పుడు మీకు తెలుస్తుంది ఆ మనిషి దూరం అవడం వల్ల నా జీవితం అయిపోయింది కాదు అని చెప్పేసి. మీ విలువ, మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ భవిష్యత్తు ఒక వ్యక్తితో మాత్రమే నిర్ణయించబడదు. ఈరోజు మీకు నేర్పిస్తున్న గొప్ప పాఠం ఏమిటంటే, ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించండి, మీ మనశ్శాంతిని కాపాడుకోండి, మనస్ఫూర్తిగా మీ మనశ్శాంతిని కాపాడుకోండి.
ఫస్ట్ మీరు ఆ పనులు చేయాలమ్మా. అవి అవి ఖచ్చితంగా చెయ్యాలా అంటే మీరు అవే మెయిన్ ఫౌండేషన్స్ ఇక్కడ. అవి మీరు దృష్టిలో పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీరు సరైన డెసిషన్స్ తీసుకోగలుగుతారు. అదర్‌వైజ్ ఉండవు. డెసిషన్స్ రాంగ్ అయిపోతాయి అక్కడ. మీ పర్సన్ మనసులోకి ఇక్కడ వెళ్ళి కనిపిస్తుందేంటంటే వారు బయటికి మాత్రం వారు సాధారణంగా చాలా నార్మల్‌గా కనిపిస్తున్నారు. కానీ లోపల మీతో జరిగిన సిట్యుయేషన్స్ కొన్ని క్షణాలు మళ్ళీ, మళ్ళీ అగైన్ అండ్ అగైన్ అదే మీతో జరిగిన సిట్యుయేషన్స్ ఆ లూప్‌లో అంటే గుర్తు చేసుకునే లూప్ ఏదైతే ఉందో ఆ లూప్‌లోనే ఉంటున్నారు. అంటే మీ అన్న ఎనర్జీస్ లూప్‌లోనే ఇక్కడ ఈ పర్సన్ కొట్టుమిట్టాడుతున్నారు. కొన్నిసార్లు మీరు చేసిన చిన్న చిన్న ప్రేమపూర్వక పనులు, మీరు చెప్పిన మాటలు, మీరు చూపించిన శ్రద్ధ అన్నీ చాలా ఆలస్యంగా రియలైజ్ అవుతున్నారు మీ పర్సన్. అది ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ అవన్నీ లేట్‌గా రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు నేను లేట్‌గా రియలైజ్ అవుతున్నాను అవన్నీ. అప్పుడే ఎందుకు రియలైజ్ అవ్వలేకపోయాను అనేది కనిపిస్తుంది. ఈ కార్డు ఒక సెల్ఫ్ రియలైజేషన్ సైన్‌ని నాకిక్కడ చూపిస్తున్నారు. మీ పర్సన్‌లో వస్తున్న సెల్ఫ్ రియలైజేషన్ సైన్. చిన్నగా కాదు, చాలా బలంగా వస్తుంది. ఓకే. సో, ఇక్కడ చూడండి 5 ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డ్ వచ్చేసరికి ఈరోజు గురు పౌర్ణమి సందేశం మరింత లోతుగా మారుతుందమ్మా నాకిక్కడ. నా వ్యూవర్స్ మీరు జీవితంలో చాలా సార్లు నాకు మాత్రమే ఎందుకిలా జరుగుతుంది అని ఎన్నో సార్లు అడిగారు మీరు భగవంతుని దగ్గర. మీ మనస్సాక్షిని ఎంటైర్‌లీ ఎవరిని కాకుండా మీలో మీరే యేసుకున్న క్వెషన్ రూపంలో. మీ కన్నీళ్ళు, మీ మౌనము, మీ ఒంటరితనము ఇవన్నీ గూడా ఎవ్వరికీ కనిపించి ఉండకపోవచ్చు. కానీ మీరు అనుభవించిన బాధ మాత్రం మీకు మాత్రమే తెలుసిక్కడ. మీకు మాత్రమే తెలుసు. ఈ కార్డు మీ బాధను చిన్నది చేయడం లేదు నాకిక్కడ. అదే సమయంలో ఆ బాధలో శాశ్వతంగా ఉండవద్దని కూడా చెప్తుందిక్కడ. ఎందుకంటే చీకటి శాశ్వతం కాదు కదా! కష్టాలు కూడా శాశ్వతం కాదు. ఈరోజు ఆహ్, ఈ పౌర్ణమి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్న విషయం ఏమిటంటే, ప్రతి కష్టము కూడా మనలో ఏదో ఒక జ్ఞానాన్ని వదిలి వెళ్తుంది ఖచ్చితంగా. ఆ జ్ఞానం మన భవిష్యత్తు అడుగులను మరింత బలం చేస్తుందమ్మా. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ ద్వారా మనకిక్కడ మీ పర్సన్ గురించి కూడా కన్వే అవుతుంది. చెప్పాను కదా! ఇక్కడ మీ ఎనర్జీస్ కన్వే అవుతున్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్ ఇద్దరివి కన్వే అవుతున్నాయి ఇక్కడ. వారు కూడా ప్రస్తుతం ఒక ఎమోషనల్ ఎంప్టీనెస్‌ని అనుభవిస్తున్నారు. అది మీ వల్ల మాత్రమే అని ఖచ్చితంగా గూడా ఇక్కడ చెప్పట్లేదు. అది ఇక్కడ కన్వే అవుతుందేంటంటే, కేవలం ఆ ఎమోషనల్ ఎంప్టీనెస్ మీ వల్లే ఓన్లీ అని మాత్రం తీసుకోవద్దు. కానీ వారు తీసుకున్న కొన్ని డెసిషన్స్, జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఏదో కోల్పోయాను అనే ఫీలింగ్ అప్పుడప్పుడు మీ పర్సన్ మనసులోకి చాలా డీప్‌లీ వచ్చి గుచ్చుకుంటుంది అనేది కనిపిస్తుందిక్కడ. ఈ కార్డ్ ఒక అందమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. తలుపు ఏదైతే ఉందో ఓపెన్ అయ్యి ఉండాల్సి అదే వే అనుకుని ఉండాలి అనుకున్న ఆ తలుపు మూసుకుపోయింది అనుకున్న ప్రతి సందర్భంలో గూడా ఇంక మూసుకుపోయింది ఇంక ఏ ఛాన్సు లేదు అనుకున్న ప్రతి సందర్భంలో గూడా కొన్నిసార్లు మనం చూడని మరో తలుపు నెమ్మదిగా తెరుచుకుంటూ ఉంటుంది. అది మీకు రియల్ ఎక్స్‌పీరియన్స్‌లో ఫేస్ చేశారనేది నాకిక్కడ కనిపిస్తుంది. అందుకే ఈరోజు భయాన్ని గాదు, ఆశను ఎంచుకోండి. ఎప్పుడు బాధనే కాదు, జ్ఞానాన్ని గూడా ఎంచుకోవాలి మీరు. ఎదురు చూస్తూ ఉండడమే అదే పనిగా పెట్టుకోవడం కాదు. మీ అంతరంగ బలాన్ని కూడా ఎంచుకోవాలి అని చెప్పి కన్వే చేస్తున్నారిక్కడ. ఓకే. 5 ఆఫ్ వాండ్స్ చూడండి ఇక్కడ. ఈ కార్డ్ చూస్తుంటే ఇంతకాలం కూడా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక కారణం ఉందనే భావన నాకిక్కడ బలంగా యూనివర్స్ చూపిస్తున్నారు. 5 ఆఫ్ వాండ్స్ ద్వారా. నా వ్యూవర్స్ మీరు చాలా కాలంగా బయట ప్రపంచంతో మాత్రమే కాదు, మీలో మీరు కూడా ఒక యుద్ధం చేస్తున్నారు. చాలా పెద్ద యుద్ధం. అది మీకు మాత్రమే తెలిసిన యుద్ధం.
అది నలుగురికి కనిపించే యుద్ధం కాదు. మీకే తెలుసు ఆ యుద్ధం. ఎంత ఘోరమైన యుద్ధం చేస్తున్నారో అనేది. ఒకవైపేమో వదిలేసి ముందుకు వెళ్ళిపోదామా అనే ఆలోచన. మరోవైపు ఒకవేళ తిరిగి వస్తే, నేను వెళ్ళిపోతే అది చాలా తప్పు అవుతుంది గదా! అన ఆ చిన్న ఆశ మళ్ళీ. ఈ రెండింటి మధ్య మీ మనసు ఎన్నో సార్లు అలసిపోయింది అనేది నాకిక్కడ కన్వే చేస్తున్నారు. కానీ ఈరోజు ఈ కార్డ్ ఒక గొప్ప విషయాన్ని చెప్తుందమ్మా. ప్రతి యుద్ధము కూడా శత్రువుతోనే జరగదిక్కడ. మీరు చేస్తున్నారు కదా యుద్ధము, ఆ యుద్ధం గురించి ఇక్కడ కన్వే చేస్తున్నారు. కొన్ని యుద్ధాలు మన భయాలతో, మన అనుమానాలతో, మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన మనసుతోనే జరుగుతాయి ఇక్కడ. సో, ఈరోజు ఆ యుద్ధాన్ని ముగించమని ఈ కార్డ్ సూచిస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆ యుద్ధాన్ని ముగించాలి అని చెప్తున్నారమ్మా యూనివర్స్. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక్కడ ఏం యూనివర్స్ కన్వే చేస్తున్నారు. ఒకవేళ అర్థం కాకపోతే 1కి 4 సార్లు వినండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీ పర్సన్ గురించి కూడా నాకు ఇక్కడ కన్వే అవుతుంది. మీ పర్సన్ ఎనర్జీ చూస్తే వాళ్ళ జీవితంలో కూడా ఒక అంతర్మథనం కనిపిస్తుంది నాకిక్కడ. ఇప్పటి వరకు విన్న మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూసారు కదా! ఉన్న థర్డ్ పార్టీసే కావచ్చు, ఎవరి ద్వారా ఏమి ఇన్‌ఫ్లూయెన్స్ అయినా కూడా, వాళ్ళు చూసిన సిట్యుయేషన్స్, తీసుకున్న డెసిషన్స్, వీటన్నిటిని మళ్ళీ ఒకసారి పరిశీలించే ఫేజ్‌లో ఉన్నారు. పరిశీలించుకోనివ్వండి, అది వారిష్టం. సంవత్సరాల తరబడే పరిశీలించుకుంటారో, పగలనక రాత్రనక నిరంతరము సైంటిస్ట్‌లాగా రీసెర్చ్ చేస్తారో చేసుకోనివ్వండి. వారు బయటకు ప్రశాంతంగా కనిపించినా కూడా లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలకు సమాధానాలైతే వెతుకుతున్నారు. సో, ఎన్ని వెతికినా కూడా మీ లైఫ్‌ని ఇక్కడ స్ట్రక్ చేస్తారా? మీరు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటనేది ఇక్కడ చెప్తున్నారు కదా! మరి అది మీరు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది నాకు త్రూ కామెంట్ ద్వారా తెలియజేయండమ్మా. ఓకే. ఎందుకంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీ పర్సన్ మీరు అర్థం చేసుకోండి. ఇంక జీవితాంతం ఆలోచిస్తూనే ఉంటారు. ఆలోచిస్తూనే ఉంటారు. యాక్షన్‌కి మాత్రం వచ్చేంత ధైర్యం లేదు. అన్నీ తన చేతుల్లోనే ఉన్నా కూడా చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నా కూడా చేయరు. పేజ్ ఆఫ్ వ్యాన్స్. ఈ కార్డ్ ఈ రీడింగ్‌లో కొత్త ఆశకు సంకేతంలో నాకిక్కడ కనిపిస్తుంది. ఎక్కడ ఏ రోజు నాకొచ్చింది? ఏ రోజు కన్వే అవుతుందమ్మా? ఒకవేళ మీ పర్సన్ యాక్షన్ తీసుకునే విధానం ఉంటే లేదమ్మా, నాకేదో విధంగా కన్వే అవుతది. ఎ ఆలోచన తప్పెక్కడ జరిగింది? సీఐడీ ఇన్వెస్టిగేషను ఇదే జరుగుతుందిక్కడ మీ పర్సన్. స్టెప్ తీసుకోవాలి కదా! ముందుకు రావాలి కదా! మాట్లాడాలి కదా! ఒకసారి మాట్లాడితే మొత్తం క్లియర్ అవుట్ అయిపోతాయి. ఎవ్రీథింగ్ మీకు మీ పర్సన్‌కి ఉన్న ప్రతీదీ క్లియర్ అయిపోతది. కానీ మాట్లాడరు కదా! ఒకవేళ మాట్లాడాల్సిన సిట్యుయేషన్ వచ్చినా గొడవకే కూర్చుంటున్నారిక్కడ. ఏ విధంగా ఇప్పుడు గొడవ పెట్టుకోవాలి? ఏ విధంగా ఇష్యూని ఈ విధంగా మాట్లాడేద్దాం. అంటే గొడవ పెట్టుకుందామన్న ఇంటెన్షన్‌తో రారు. ఏ విధంగా మాట కలపాలి అన్న ఇంటెన్షన్‌తో వస్తారు. కానీ ఆ ఇంటెన్షన్ రావడమే తగ్గి రారిక్కడ. తగ్గితే ఎక్కడ డౌన్ అయిపోతామో అని చెప్పి చాలా ఫోర్స్‌ఫుల్లీ వస్తారు. అది మీకు కాలిపోద్ది. మళ్ళీ గొడవ అగైన్. మళ్ళీ డిస్టెన్స్. అదే కనిపిస్తుంది. సో, పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ చాలా కాలంగా మీరు ఎదురు చూసిన ఒక చిన్న మార్పు, ఒక చిన్న శుభవార్త, ఒక కొత్త ఆరంభాన్ని నాకిక్కడ కన్వే చేస్తున్నారు. మీ జీవితంలో నెమ్మదిగా చేంజెస్ అనమాట. ఆ చేంజెస్ ఎనర్జీ ఒక ఒక శుభవార్త అంటే మీరు ఇమ్మీడియేట్‌లీ ఇంక మీ పర్సన్ రూపేణా అనేసి ఎగిరెగిరి గెంతులేదు దయచేసి. ఎందుకంటే నాకిక్కడ ఎక్కడా గూడా మీ పర్సన్‌తోనే అనేది నాకిక్కడ కన్వే అవ్వట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. శుభవార్త అంటే మీ పర్సన్‌కి సంబంధించిందేనా మీ జీవితంలో? ఇంకేమీ వద్దా? ఇంకేమీ లేదా? చెప్పండమ్మా. బయటికెళ్ళి కష్టాలు బయట పాటలు పడే వాళ్ళని చూస్తే తెలుస్తది. శుభవార్త అయితే ఖచ్చితంగా ఉంది. ఒక న్యూ స్టార్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒక మంచి జీవితము స్టార్ట్ అనే చెప్పాలిక్కడ. ఒక 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 శిల్పి ఒక రాయిని చెక్కుతున్నారు. ఆ చెక్కే విధానంలో ఆ రాయి ఒక అద్భుతమైన శిల్పం అవుతుంది. ఇప్పుడది
మనందరం ఒక అద్భుతాన్ని చూడబోతున్నాము. ఆ అద్భుతము అది ఒక అద్భుతం ఫర్ సపోజ్ అది నిజంగా అద్భుతం. దాన్ని రాయిగా చూస్తారా? భగవంతునిగా చూస్తారా? అనేది అది సెకండరీ. బట్ ఆ రాయి ఒక అద్భుతంగా అవుతుంది కష్టపడడం వల్ల, చేంజెస్ రావడం వల్ల. మీ లైఫ్‌లో గూడా ఒక అద్భుతం జరుగుతుంది. ఒక మీ లైఫే ఒక రూపుదిద్దుకుంటుంది. ఒక రాయి శిల్పంలాగా చెక్కి ఒక అద్భుతంగా ఏ విధంగా అయిందో, మీ జీవితం గూడా ఒక అద్భుతంగా తీర్చిదిద్దబడుతుంది. సో, గురు పౌర్ణమి అనేది కేవలం ఆశీర్వాదాల రోజు మాత్రమే కాదు. మనలో చనిపోయిన ఆశను మళ్ళీ వెలిగించే రోజు కూడా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ కార్డు మీకు చెప్తుంది. గతాన్ని పట్టుకొని నిలబడకండి. రాబోయే కొత్త అవకాశాలకు మీ హృదయాన్ని తెరవండి అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ద్వారా. ఇక్కడ మీ పర్సన్ గురించి చూస్తే వారి మనసులో కూడా కమ్యూనికేషన్‌కి సంబంధించిన చిన్న చేంజెస్ మొదలయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది. ఇంతకాలం మాట్లాడలేకపోయిన విషయాలు, చెప్పలేకపోయిన ఫీలింగ్స్ క్రమంగా బయటకి రావాలని వారి మనసు కోరుకుంటుంది. ఈ కార్డు ఆశను కోల్పోవద్దని గుర్తు చేస్తుంది. బట్ అదే విధానంలో ఇంక వచ్చేస్తారు అని చెప్పేసి కూర్చొని వెయిట్ చేస్తూ మీ లైఫ్‌ని గాలికొదిలేయాలి అని చెప్పట్లేదు. మీ లైఫ్‌తో మీరు ముందుకి ఫోర్స్‌ఫుల్లీ ఎళ్ళిపోవాలి. ఎక్కడ ఆగకుండా, స్ట్రక్ అవ్వకుండా. మీరిచ్చిన టైం ఆల్రెడీ ఇవ్వాల్సిన టైం కంటే 100 కాదు 1000 రెట్లు ఎక్కువ ఇచ్చారు. ఇంకా ఈ పర్సన్‌కి మీరు టైం ఇచ్చి ఇంకా లైఫ్‌ని వేస్ట్ చేసుకుంటారా? మీ లైఫ్‌తో మీరు మూవ్ ఆన్ అవుతూ, వాళ్ళు స్పీడ్ పొందుకొని మీరున్న స్పీడ్‌కి అందుకొని వాళ్ళు మిమ్మల్ని మీతో మాట్లాడాలన్నా, మీతో కాంటాక్ట్ అవ్వాలన్నా, మీతో ఏ డిస్కషన్ జరగాలన్నా మీరు లైఫ్‌లో దూసుకెళ్ళిపోతుంటే, ఆ స్పీడ్‌కి మించి వాళ్ళు మీతో మాట్లాడి, ఆ స్పీడ్‌ని క్రాస్ చేసి మీతో మీ ముందుకు రావాలి. సో, అప్పుడు మీ పర్సన్‌కి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అన్ని రకాలుగాను బుద్ధి, అవేర్‌నెస్, ఎమోషనల్ పరంగా అండ్ లవ్ పరంగా అన్ని రకాలుగాను ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తీర్చిదిద్దబడి వచ్చిన పర్సన్. అప్పుడు మీరు మాట్లాడడానికి కొంచెం టైం ఇవ్వచ్చు. కొంచెం. అర్థమవుతుందా? అప్పుడు ఆ తర్వాత అక్కడి నుంచి కలిసి ఇద్దరు గూడా ఒకే స్పీడ్‌లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదర్‌వైజ్ మీరు ఇప్పటి వరకు చాలా టైం పెట్టేసారు. ఆ టైంని మీరు ఇక్కడ కవర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది మీ స్పీడ్‌ని మూడింతలు, నాలుగింతలు పెంచుకొని మీ జీవితంతో మీరు పరుగులు తీయడమే. ఎవరొచ్చినా, ఏం చేసినా ఆగాల్సిన పని లేదు. మిమ్మల్ని కలవాలి అంటే ఆ స్పీడ్‌ని క్రాస్ చేసుకొని రావాలి తప్ప, ఆ క్రాస్ చేసుకొని మీ ముందొచ్చి నిలబడాలి తప్ప, పొరపాటున గూడా మీరింకా ఎక్కడ ఆగాల్సిన పని లేదు. అలా వచ్చిన రోజే వారు హార్ట్‌ఫుల్లీ మీకోసం వచ్చారు అని చెప్పేసి తీసుకోండి. అర్థమవుతుందా? సో, ఏస్ ఆఫ్ స్వార్డ్స్ చూడండి ఇక్కడ. ఈ కార్డు ఈ రీడింగ్‌లో అత్యంత శక్తివంతమైన కార్డ్స్‌లో ఒకటమ్మా. ఖచ్చితంగా. సో, గురు పౌర్ణమి రోజున ఈ కార్డ్ రావడం చాలా అర్థవంతంగా ఉంది నాకిక్కడ. ఎందుకంటే, గురువు మనకిచ్చేది కేవలం ఏంటి? జ్ఞానం మాత్రమే కాదు. సత్యాన్ని చూసే దృష్టి ఇస్తారు మనకి. ఈరోజు మీకు కనిపిస్తున్న సందేశం కూడా అదే. ఇంతకాలం మీ జీవితంలో ఏది నిజము, ఏది అపార్థము, ఏది భయము, ఏది వాస్తవము, వీటి మధ్య తేడాను గుర్తించే సమయం దగ్గర పడుతుంది మీకు. ఇక అది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని విషయాలు మీకు ఒక్కసారిగా చాలా స్పష్టంగా అర్థమవుతాయి. కొన్ని సమాధానాలు మీరు వెతకకుండానే మీ ముందుకొస్తాయి. అవి మీకు కావాల్సిన సమాధానాలు కాబట్టి. త్రూ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీ దగ్గరికి మీరు తెలుసుకోవాలి కాబట్టి వస్తాయి. అలాని అవి ఎప్పుడొస్తాయని కూర్చొని వెయిట్ చేయొద్దు. అలా వెయిట్ చేసినంత కాలం రావు. మీ పరుగు మీద మీరు వెళ్తే రావాల్సిన సమాధానాలు అన్నీ అవే వస్తాయి. ఓకే. మీ పర్సన్ ఎనర్జీని చూస్తే వారు కూడా ఒక నిజాన్ని ఎదుర్కొనే దశలో ఉన్నట్టు నాకిక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కనిపించిన కొన్ని విషయాలు గతంలో తప్పుగా అర్థం చేసుకున్న కొన్ని సిట్యుయేషన్స్ ఇప్పటి వరకు కొత్త కోణంలో కనిపిస్తున్నాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది త్రూ ఏస్ ఆఫ్ స్వార్డ్స్. ఈ కార్డ్ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది మనకి. సత్యం ఆలస్యంగా వచ్చినా కూడా అది వచ్చిన తర్వాత చీకటిని తొలగించకుండా ఉండదు. ఎలా తొలగించకుండా ఉంటుంది? సత్యం చేసే పని అది కదా! అందుకే ఈ గురు పౌర్ణమి పవిత్రమైన రోజు మీ భయాల కంటే మీ విశ్వాసాన్ని బలంగా ఉంచండి అని చెప్తున్నారిక్కడ ఏస్ ఆఫ్ స్పాట్స్ వారు. సో, మీ బాధల్నే పట్టుకొని కూర్చోవద్దు. వాటికంటే
ఏం చేయాలి ఇక్కడ? మీ యొక్క సెల్ఫ్ ఆత్మ బలం ఉంటుంది కదా! దాన్ని నమ్మండి. ఎందుకంటే ఈరోజు కార్డ్స్ చూపిస్తున్న ఎనర్జీ ముందుకు సాగే మార్గాన్ని మరింత స్పష్టంగా చూపించే దిశగా కదులుతుంది నాకిక్కడ. సో, దాని మీద ఫోకస్ చేయండి మీరిక్కడ. ఓకే. సో, 7 ఆఫ్ కప్స్ చూడండి ఇక్కడ. ఇదేంటంటే ఇక్కడ ఈ కార్డ్ దగ్గరికి వచ్చేసరికి గురు పౌర్ణమి యొక్క అసలు సందేశం మరింత లోతుగా అర్థమవుతుందమ్మా. నా వ్యూవర్స్, మీరు ఇంతకాలము మీరు ఒక ప్రశ్నతో జీవిస్తున్నారు. నా జీవితంలో ఇంత గందరగోళం ఎందుకు వచ్చింది? ఒకరోజు ఆశ, మరో రోజు నిరాశ. ఒకసారి మీ పర్సన్ తిరిగి వస్తారని అనిపించడం, మరోసారి అంతా అయిపోయిందని అనిపించడం. ఈ ఈ భావోద్వేగాల మధ్య మీ మనసు ఎన్నోసార్లు అలసిపోయింది. కొట్టుకుంటూ అలసిపోయింది. మామూలుగా కూడా కాదు. సో, ఇక్కడ ఈ కార్డ్ చెప్తుంది ఏంటంటే స్పష్టంగా మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా నిజం కాదు. కొన్ని భయాలు మన ఊహలమ్మ. మన ఊహలే అవి. కొన్ని సందేహాలు మనం సృష్టించుకున్న మబ్బులన్నమాట అవి. కొన్ని డెసిషన్స్ కేవలం భావోద్వేగాల ప్రభావం అది. సో, ఈ గురు పౌర్ణమి మీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నారు. వాస్తవాన్ని చూసే జ్ఞానం అన్నమాట. గురువు మనకిచ్చే గొప్ప బహుమతి ఇదే. ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలి, ఏది నిజము, ఏది కేవలం మన భయము అనేది తెలుసుకునే అంతర్ముఖ దృష్టి అన్నమాట. అది ఇక్కడ కన్వే చేస్తున్నాను మీకు. మీ పర్సన్ వారు కూడా కొన్ని భ్రమల నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుందమ్మా. ఇంతకాలము కొన్ని విషయాలను ఒక కోణంలో మాత్రమే చూశారు మీ పర్సన్. ఇప్పుడు అదే విషయాన్ని మరో కోణంలో చూడాలనే ఆలోచన మీ పర్సన్లో మొదలైంది. ఈ కార్డు ఒక విషయం చెప్తుంది. మనసు ప్రశాంతంగా మారినప్పుడు నిజం తనంతట తానే కనిపించడం ప్రారంభమవుతుంది అనేసి. ఓకే. సో, 3 ఆఫ్ వ్యాన్స్ చూడండి. ఇదేంటంటే ఈ కార్డు వచ్చిన వెంటనే నాకు ఇక్కడ ఎనర్జీ పూర్తిగా మారిపోతున్నట్టు కనిపిస్తుంది. అంటే నా వ్యూవర్స్, మీరు ఇంతకాలంగా ఎదురు చూసింది కేవలం ఒక వ్యక్తిని కాదు, ఒక మార్పుని. మీ జీవితంలో మళ్ళీ వెలుగు రావాలని, మళ్ళీ ప్రశాంతంగా నవ్వాలని. ఈ కార్డు ఆ ఎదురుచూపు శాశ్వతం కాదని ఇక్కడ గుర్తు చేస్తుందమ్మా. ఖచ్చితంగా మీ జీవితము ఒకే చోట ఆగిపోలేదు. మీ ఆత్మ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు మీరు వేసిన ప్రతి అడుగు కూడా మీ మీ ప్రతి ప్రార్థన కూడా, ప్రతి కన్నీరు మీ లోపల ఒక కొత్త వ్యక్తిని తయారు చేస్తుంది. అది మీకు కూడా తెలుసు. అదే ఇక్కడ నాకు స్పష్టంగా నా ద్వారా మీకు తెలియజేస్తున్నారు. మీరేమి ఇంతకాలము ఒక వ్యక్తిని గురించి మాత్రమే మీది వెయిట్ చేస్తూ ఉండలేదు. అది మీకు తెలుసు. ఒక చేంజ్ గురించే చూశారు. ఏమన్నా చేంజెస్ వస్తాయా నా ఎంటైర్ లైఫ్‌లో అన్న విధంగా ఉన్నారు మీరు. సో, అదే ఇక్కడ కన్వే అవుతుంది. సో, మీ పర్సన్ వైపు నుంచి కూడా వారి ఆలోచనలో కూడా భవిష్యత్తు గురించి కొత్త కోణం కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగినదే కాదు. ఇక నుంచి ఎలా ఉండాలి? ఏ నిర్ణయం ప్రశాంతత ఇస్తుంది? ఏది నిజంగా విలువైన బంధము? అనే ప్రశ్నలు వారి మనసులో నెమ్మదిగా రూపుదిద్దుకుంటున్నట్టే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి 3 ఆఫ్ వ్యాండ్స్ ద్వారా. ఈ కార్డు భవిష్యత్తు వైపు చూసే ధైర్యాన్ని సూచిస్తుంది అల్టిమేట్. ఓకే. సో, జడ్జ్‌మెంట్ ఈ రీడింగ్‌లో ఇప్పటి వరకు మనకి వచ్చిన కార్డ్స్ అన్నింటికి సమాధానం చెప్పే కార్డ్ ఇదే. ఈ గురు పౌర్ణమి రోజున ఈ కార్డ్ రావడం ఒక లోతైన ప్రతీకలా అనిపిస్తుంది ఇక్కడ నాకు. ఎందుకంటే గురువు మన జీవితాన్ని మార్చేది అద్భుతాలతో కాదు, ఇక్కడ అవగాహనతో. ఈ కార్డ్ కూడా అదే చెప్తుంది. నా వ్యూవర్స్, మీరు మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను ఇప్పుడు కొత్త దృష్టితో చూడాల్సిన సమయం వచ్చింది. మీరు కోల్పోయింది ఏమిటి? మీరు నేర్చుకున్నది ఏమిటి? మీరు ఇంకా పట్టుకుని ఉన్న బాధ ఏది? ఇప్పుడు వదిలేయాల్సిన భయం ఏది?
ఈ ప్రశ్నలకు సమాధానం మీలోనే ఉంది. ఈ గురు పౌర్ణమి ఎనర్జీ మీలో నిద్రిస్తున్న ధైర్యాన్ని మేలుకొల్పే సమయము అనేది కన్వే చేస్తున్నారు నాకు. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ కూడా నాకు కన్వే అవుతుంది. వారి మనసులో కూడా ఒక మేలుకొలుపు ప్రారంభమవుతున్నట్టుగా కనిపిస్తుంది. గతాన్ని మరోసారి గుర్తు చేసుకోవడము, కొన్ని డెసిషన్స్‌ని తిరిగి పరిశీలించడము, కొన్ని మాటల అసలు విలువను అర్థం చేసుకోవడము, ఇలాంటి ఆత్మ పరిశీలన కనిపిస్తుంది నాకిక్కడ. ఈ కార్డ్ ఒక విషయాన్ని గుర్తు చేస్తుందమ్మా. ప్రతి మేల్కొల్పు కూడా వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ అది వచ్చిన తర్వాత మనిషి పాత ఆలోచనతో మళ్ళీ జీవించడం ఇక కష్టమేక. అదే ఇక్కడ కన్వే అవుతుంది మనకిక్కడ. సో, ఈ గురు పౌర్ణమి మీ ఇద్దరి ప్రయాణానికి ఒక నిశ్శబ్ద మలుపును సూచిస్తున్నట్టుగా కనిపిస్తుంది నాకిక్కడ. మొదటగా గందరగోళం తొలగుతుంది మీకు. తర్వాత భవిష్యత్తు వైపు చూపులు మొత్తము ఇద్దరికీ కూడా ఓవరాల్‌గా అటు మీకు సెపరేట్‌లీ, మీ పర్సన్‌కి సెపరేట్‌లీ భవిష్యత్తు వైపు మీ చూపు అనేది తిరుగుతుంది. చివరికి లోపల అవగాహన మేలుకుంటుంది. ఇది కేవలం సంబంధం గురించి మాత్రమే గాదు. మీ ఇద్దరూ వ్యక్తులుగా ఎలా ఎదుగుతున్నారో కూడా సూచించే ప్రయాణం అన్నమాట ఇక్కడ. ఓకే. సో, 10 ఆఫ్ వాండ్స్ చూడండి. ఈ కార్డ్ చూస్తుంటే నా వ్యూవర్స్ మీరు చాలా కాలంగా మీ భుజాలపై కనిపించని బరువును మోస్తున్నట్టుగా నాకిక్కడ కనిపిస్తుంది. అది ఆహ్, ఈ స్పెసిఫిక్ రిలేషన్‌షిప్ ఓరియెంటెడ్‌గా మాత్రమే గాదు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్ళు, మానసిక అలసట, ఇతరుల కోసం చేసిన త్యాగాలు, ఇలా ఎన్నో భారాలను మీరు నిశ్శబ్దంగా మోసారు. సో, ఈరోజు ఈ పౌర్ణమి ఎనర్జీ మీకు చెప్తున్న మొదటి పాఠం ఏమిటంటే, ప్రతి బాధ్యతను ఒంటరిగా మోయాల్సిన అవసరం మీకు లేదమ్మా. కొన్నిసార్లు భగవంతుడు మన జీవితంలో భారాన్ని పూర్తిగా తొలగించరు. కానీ ఆ భారాన్ని మోయడానికి కావాల్సిన బలాన్ని మాత్రం తప్పకుండా ఇస్తారు. అది ఇక్కడ కన్వే అవుతున్న ఎనర్జీస్ మీకు. మీ పర్సన్ ఎనర్జీలో కూడా నాకు వారు తమ జీవితంలో తీసుకున్న కొన్ని డెసిషన్స్ బరువుని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఆ యొక్క బరువు, ఆ వెయిట్‌ని అనుభవిస్తున్నారని కనిపిస్తుంది. కొన్ని మౌనాలు, కొన్ని దూరాలు, కొన్ని చెప్పని మాటలు ఇప్పుడు వారి మనసును భారంగా మార్చేసినాయి. వారు చేసుకున్నదే. 9 ఆఫ్ స్పాడ్స్ చూడండి. ఈ కార్డ్ ఒక లోతైన భావోద్వేగ స్థితి ఉంటుంది కదా! స్టేజ్. ఆ స్టేజ్‌ని సూచిస్తుంది. మీరు ఎన్నో రాత్రులు ఎందుకిలా జరిగింది? నేను చేసిన తప్పేంటి? అని ఆలోచిస్తూ గడుపుతూనే ఉన్నారు. ఈ కార్డు మీ బాధను గుర్తిస్తోంది. అయితే అదే సమయంలో ఒక విషయాన్ని కూడా గుర్తు చేస్తుందమ్మా. మన భయాల్లో చాలా భాగము జరిగిపోయిన గతాన్ని పదే పదే మనసులో తిరగడం వల్ల పెరుగుతుందిక. జరిగిన దాన్ని తిప్పుతాం. అటు తిప్పి, ఇటు తిప్పి, ఇటు తిప్పి, పైకి, కిందకి, పక్కకి ఈ విధంగా పదే పదే తిప్పుతూ ఉంటాం మనసులో. దాని వల్లే పెరుగుతుంది. సో, మీ మనసుకు కూడా విశ్రాంతి ఇవ్వండి అని యూనివర్స్ కన్వే చేస్తున్నారు ఈరోజు మీకు. అర్థమవుతుందా? సో, అది ఎంతమంది మీలో ఇంప్లిమెంట్ చేస్తారో అనేది చెయ్యాలమ్మా. చెయ్యాలి. ఓకే. సో, ఇక్కడ మీ పర్సన్ వైపు చూస్తే వారి జీవితంలో కూడా కొన్ని ప్రశ్నలు వారికి నిద్ర లేకుండా చేస్తున్నాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పశ్చాత్తాపము, అయోమయ పరిస్థితి, భవిష్యత్తు గురించి ఆందోళన ఇవన్నీ కనిపిస్తున్నాయి మీ పర్సన్. ఏదైనా సరే వారి మనసులో నిశ్శబ్దంగా నడుస్తున్న ఒక అంతర్మథనాన్ని నాకిక్కడ యూనివర్స్ చూపిస్తున్నారు. ఓకే. మీ పర్సన్ ఎనర్జీస్ అట్లా ఉన్నాయి. ఓకే. 8 ఆఫ్ వాండ్స్ చూడండి ఇక్కడ. ఈ 8 ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఈ కార్డ్ వచ్చిన వెంటనే ఎనర్జీ వేగంగా మారుతుంది 8 ఆఫ్ వాండ్స్ ద్వారా. ఎన్నో రోజులుగా నిలిచిపోయినట్టుగా అనిపించిన సిట్యుయేషన్స్ అన్నీ కూడా చిన్న చిన్న కదలికలు మొదలయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఒక సమాచారము, ఒక సందేశము, ఒక కన్వర్జేషను లేదా ఒక డెసిషను ఇలాంటి పరిస్థితిని ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉందనేసి స్పష్టంగా 8 ఆఫ్ వాండ్స్ ద్వారా కన్వే అవుతుందమ్మా నాకిక్కడ. అయితే
అది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే విషయాన్ని ఈ కార్డ్ మాత్రమే నిర్ధారించదు ఇక్కడ. సో, ఆ టైమ్ ఇండికేషన్ అయితే నాకిక్కడ కనిపించట్లేదు. కానీ ఇది ముందుకి కదిలే ఎనర్జీని మాత్రం బలంగా సూచిస్తుంది. నిన్న గూడా నాకు అట్లాగే బహుశా ఎవరి రీడింగో తెలీదు కానేమో, బట్ కదలికైతే కనిపిస్తుంది నాకు. సో, మీ పర్సన్ రిలేటెడ్‌గా అయితే ఇది వారు చాలా కాలంగా వాయిదా వేసి కొన్ని విషయాలను ఎదుర్కోవాలని భావిస్తున్నారు. ఇంకిప్పుడు ఇంకా ఫైనల్‌గా అవి ఫేస్ చేయాలి అనుకుంటున్నారు. మాట్లాడాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలు స్పష్టతకు రావాలని ఆ యొక్క థాట్ ప్రాసెసింగు ఆ స్పష్టత కోసం వారి యొక్క ఎమోషనల్ స్టేజ్‌లో భావోద్వేగము, ఆ యొక్క ఎక్సైట్‌మెంట్ కావచ్చు, తెలుసుకోవాలి ఆతృత ఇవన్నీ గూడా బాగా పెరిగిపోతున్నట్టుగా నాకిక్కడ కనిపిస్తుంది. ఓకే. సో, ఇది 9 ఆఫ్ పెంటికల్స్. ఆహ్, ఇది ఇంతకాలం కూడా మీరు ఒక వ్యక్తి మారాలని ఎదురు చూసారు అనేది నాకు తెలుస్తుందమ్మా. కానీ ఈ గురు పౌర్ణమి మీకు గుర్తు చేస్తుంది ఏంటంటే తెలుసా? మీ ఎదుగుదల కూడా అంతే ముఖ్యమైంది. మీ విలువ, మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ పీస్ ఇవి ఎప్పటికీ కోల్పోవద్దు. మీరు మీలో బలంగా నిలబడినప్పుడు మీ జీవితంలోని ప్రతి బంధాన్ని కూడా మరింత స్పష్టంగా చూడగలుగుతారు. అంతేగాని ఎవరో మారాలని ఎదురు చూసినంత కాలం వారు మారరమ్మా. మీ పర్సన్ గూడా ఇక్కడ వారు కూడా మీ విలువను కొత్త కోణంలో అర్థం చేసుకుంటున్నారనే కనిపిస్తుంది నాకిక్కడ. కొన్ని విషయాల వల్ల అవి దూరమైతే తర్వాత పూర్తిగా ఆహ్, ఏం జరుగుతుంది ఓవరాల్‌గా అన్న విధానంలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇంకా దూరమైతే ఎట్లా జరుగుతుంది? ఏమైపోతుంది? అసలు యాక్చువల్లీ డిస్టెన్స్ రావడం వల్లే ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనేది కూడా ఇక్కడ కన్వే అవుతుంది. అదర్‌వైజ్ అసలా మీరంటూ మిమ్మల్ని ఒక మనిషి కాదు. ఒక తీసి పడేసే థింగ్ కిందే అసలు కన్సిడరేషన్ చేసేవారు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉన్నారు అంటే ఉన్నారు. ఆ పక్కన ఉన్నారంటే ఉన్నారు. ఆ విధంగానే చూసేవారు మీ పర్సన్ ఇక్కడ. సో, ఈ విధంగా డిస్టెన్స్ రావడం వల్లే ఇక్కడ మీ పర్సన్ మీ యొక్క వాల్యూని ఐడెంటిఫై జేసి ఆ వస్తువు అంటే వస్తువు రూపేణ చెప్తున్నా ఇదొక వాల్యుబుల్ థింగ్ మీ పర్సన్ అది నా దగ్గర ఉంటే బావుండు. అది బికాజ్ అది వాల్యుబుల్ థింగ్ అది నాది. ఒకప్పుడు నా దగ్గర ఉంది. ఆ విధంగా ఆలోచిస్తున్నారు. అది ఎప్పుడు దూరమైన తర్వాత అర్థమవుతుంది. మీరు దగ్గర ఉన్నంత కాలం అర్థం కాలా. ఒకవేళ ఉండి ఉన్నా గూడా అర్థమయ్యేది కాదు. సో, ఈ కార్డ్ ఏంటంటే తన ఆత్మ పరిశీలన, తన ఒక పరిపక్వత అంటాం గదా! అవేకనింగ్ పీరియడ్. సో, వ్యక్తిగత ఎదుగుదలను సూచిస్తుంది నాకిక్కడ. ఇవన్నీ జరుగుతున్నాయి మీ పర్సన్‌లో. అవన్నీ మంచిదే జరగడం. సో, యాక్షన్ తీసుకునే విధానం మూవ్‌మెంట్ అనేది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికే కాకపోవచ్చు. కానీ మీ ఇద్దరి ఎనర్జీస్‌ని మరింత దగ్గర చేయడానికే అవ్వచ్చు. ఇది మెయిన్‌లీ నాకు కన్వే అవుతున్నదనమాట. ఓకే. సో, ఈ మొత్తం రీడింగ్‌ను ఆహ్, ఫస్ట్ నుంచి చివరి కార్డ్ వరకు కలిపి చూస్తే ఆహ్, మీ జీవితంలో ఒక్క రోజులో అన్నీ మారిపోతాయని కాదమ్మా. కానీ మీలో జరిగే మార్పు ద్వారా మీ డెసిషన్స్, మీ 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 దృష్టి, మీ బంధాలను చూసే విధానము మారడం ప్రారంభమవుతని నాకిక్కడ ఇక్కడ ఈ కార్డ్స్ సూచిస్తున్నాయి. ఇక ప్రారంభం స్టార్ట్ అవుతుంది. న్యూ స్టార్ట్ అనేది. ఈ రీడింగ్‌లో ఒక అందమైన ప్రయాణం కనిపిస్తుంది నాకు. ఇప్పటి వరకు జరిగిన అలసట ఏదైతే ఉందో దాని నుంచి ఒక ఆశ వైపు. ఒక గజిబిజి గందరగోళం నుంచి స్పష్టత వైపు అన్నమాట. భయము ఇప్పటివరకు ఏదైతే భయంగా ఉన్నారో భయం నుంచి ధైర్యం వైపు, నిరాశ నుంచి ఒక ఆత్మవిశ్వాసం వైపు అవన్నీ కనిపిస్తున్నాయి నాకిక్కడ. సో, మీ హృదయాన్ని కోల్పోవద్దమ్మా. మీ విలువను మర్చిపోవద్దు ఎక్కడ గూడా. మీ జీవితంలో వెలుగు మళ్ళీ కనిపించే అవకాశాన్ని నమ్మే ధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. మీ పర్సన్‌కి సంబంధించిన ఎనర్జీస్ కూడా ఇక్కడ స్పష్టంగా కన్వే చేస్తున్నారు యూనివర్స్ ఈరోజు. వారి మనసులో గూడా ఆలోచనలు, ఆత్మ పరిశీలన, గతాన్ని కొత్త కోణంలో చూడాలనే ప్రయత్నం వంటి మార్పులు ఇక్కడ సూచిస్తున్నారు. ఇవి అన్నీ గూడా ఎలా ఎలా రూపుదిద్దుకుంటాయో అనేది వారి డెసిషన్స్, వారి సిట్యుయేషన్స్, మీ ఇద్దరి సంభాషణలపై ఆధారపడి ఉంటుంది అల్టిమేట్‌లీ. అది నెక్స్ట్ మనకి
ఎప్పుడన్నా ఈ ఎనర్జీస్‌ని చూసినప్పుడు కన్వే అయితే అప్పుడు చూద్దాం. సో, ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున మీ జీవితంలో జ్ఞానము, మనశ్శాంతి, సరైన దిశ, అలాగే మీకు మేలు చేసే నిర్ణయాలను గుర్తించే వివేకం కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానమ్మా నేను. ఓకే. నాకు కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను. పాయిసెస్ మీన రాశి, ఏరీస్ మేషరాశి, సాజిటేరియస్ ధనస్సు రాశి, లిబ్రా తులారాశి, టారస్ వృషభ రాశి, జెమిని మిథున రాశి, అక్వేరియస్ కుంభరాశి, పాయిసెస్ మీనరాశి చెప్పాను, సాజిటేరియస్ ధనుస్సు రాశి, క్యాప్రికాన్ మకర రాశి, లిబ్రా చెప్పాను తులారాశి, స్కార్పియో వృశ్చిక రాశి, లియో సింహరాశి, విర్గో కన్యా రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, టారస్ వృషభ రాశి చెప్పాను కదమ్మా, ఏరీస్ మేష రాశి చెప్పాను. సో చాలా ఎక్కువగా నాకు సాజిటేరియస్ ధనుస్సు రాశి, లిబ్రా తులారాశి, అక్వేరియస్ కుంభరాశి, విర్గో కన్యా రాశి, ఏరీస్ వాళ్ళు కూడా ఉన్నారు మేషరాశి వాళ్ళు, అక్వేరియస్ కుంభరాశి, ఏరీస్ సాజిటేరియస్, క్యాప్రికాన్ మకర రాశి. ఓకే. సో ఈ రాసుల వాళ్ళైతే నాకు చాలా ఎక్కువగా వచ్చారని చెప్పచ్చు. ఓకే. సో అందరూ ఉన్నారు మ్యాక్సిమం. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే.